ఓట్ చోరీ అంటే ఓట్ చోరీ గద్దీ చోడ్ అనే కార్యక్రమంలో భాగంగా రాహుల్ గాంధీ అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ సత్యం అహింసతోనైతే ఉంటుంది, మరి బీజేపీ పార్టీ అయితే ఈ విధంగా అంటే ఎన్నికల కమిషన్తోని అంటే రెండు కుమ్మక్కై ప్రజలను మొత్తం కూడా స్కామ్ చేసి గెలుస్తుందనే ఆరోపణలు అయితే కొన్ని రాహుల్ గాంధీ అయితే చేస్తున్నారు. సో మేము అధికారం లాగా రాగానే అవన్నీ కూడా లేకుండా చేస్తామని చెప్తే రాహుల్ గాంధీ కొన్ని వ్యాఖ్యలు అయితే చేసిన పరిస్థితి. రాహుల్ గాంధీ ఏమంటుండంటే ఇంత ముందుకు బ్యాలెట్ పేపర్లు అవును అట్లా వెళ్దాం ఓట్లకి అంటుండు. ఇప్పుడు ఇది ఈ మిషన్ వచ్చినాయి కదా, ఏదొచ్చినా కూడా బీజేపీకి ఓటు పడుతుందట. అంటే అందులో సెట్టింగ్ చేసుకునే ఆప్షన్ ఉందని వీళ్ళ ఆరోపణ. ఇంకోటి ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఎందుకు కళ్ళు మూసుకొని ఉన్నది. బీజేపీ వాళ్ళు ఒక్కోటికి 10,000 రూపాయలు పంచుతున్నారు. 10,000 రూపాయలు పంచుతున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ చూస్తూ ఎందుకు ఊకుంటున్నది? 10,000 రూపాయలు పంచుకుంటారు, అది ఎలక్షన్ కమిషన్ దాన్ని పట్టుకోవాలి కదా. అట్లా పట్టుకోకుండా వీళ్ళిద్దరు కుమ్మక్కయ్యారు అని చెప్పేసి రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు. ఇక సర్ పేరుతో పేదల హక్కులు గుంజుకునే కుట్ర. తొలుత ఓటును తీసేస్తారు, ఆ తర్వాత ఆధార్ రేషన్ కార్డులు రద్దు చేస్తారు రేవంత్ రెడ్డి. రాజ్యాంగాన్ని రద్దు చేయాలని బీజేపీ చూస్తున్నది. రాహుల్ గాంధీ చెప్పడంతోనే దేశ ప్రజలు ఆ పార్టీని 440 సీట్లకు పరిమితం చేశారు. నాడు గాంధీ అంబేద్కర్ లాగా నేడు రాహుల్ గారికి పోరాడుతున్నారు. ఓట్ చోరీ వ్యతిరేక పోరుకు తెలంగాణ అండగా ఉంటుందని అయితే రేవంత్ రెడ్డి అయితే మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళు ఏమన్నారు, బీజేపీ వాళ్ళు 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తాం అని చెప్పేసి మాట్లాడారు కదా. అవి రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పేసి వీళ్ళు ప్రచారం చేసినందుకే 240 సీట్లకే పరిమితం అయింది. కానీ వాస్తవంగా ఒకసారి దీని మీద కొంచెం ఎలక్షన్ కమిషన్ గట్టిగానే తీసుకోవాలి. వీళ్ళ అనేది కూడా ఒక్కొక్కసారి వాస్తవాలు అనిపిస్తాయి. వాళ్ళు అంత గన్షాట్గా చెప్పారు చూడు, 400 సీట్లు వస్తాయి మాకని. సో వీళ్ళు అనేది కూడా ఒక రకంగా పట్టించుకోవాల్సి వస్తుంది.